కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ ఎత్తున టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్స్ పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు ఆయన. రాష్ట్రంలో అధిక మొత్తంలో కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు చేస్తుందని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చరిత్రలోనే 16,347 టీచర్ పోస్టులు ఏదైతే ఎన్నికల్లో ప్రభుత్వం చెప్పిందో ఒక పారదర్శకంగా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించి అందరికీ కూడా 16,347 మంది టీచర్లను ఉత్తీర్ణులు చేస్తూ 2 రోజులు 3 రోజుల్లో వాళ్ళకు నియామక పత్రాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అంటే ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని కూడా ఈ 14 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా విద్యా విధానంలో సమూల మార్పులు సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యకు బడ్జెట్లోనే దాదాపు 12 నుంచి 13% నిధులను కేటాయించి ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చిన నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ దివ్యాంగ అభ్యర్థులకు కూడా వయసు మినహాయింపు ఇచ్చినారు. తెలుగుదేశం ప్రభుత్వం